మమ్మల్ని ఫాలో అవ్వండి అని చెప్పారనమాట. జోకులు వస్తారు, మనల్ని ఏమైనా స్టేషన్ పోతారేమో అని. ఎవరిని గైస్ ఫైనలీ మనం గంగవరం పోర్ట్ బీచ్కి వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే అదే పోలీసులు మనకి అడ్రస్ చెప్పారు మొత్తానికి. అదే కాకుండా ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, ఒక టెంపుల్ కూడా ఉందన్నమాట. అక్కడ వాళ్ళు లంచ్ తింటున్నారు, సో వాళ్ళకి అడిగితే చెప్పారు. ఇంకా మనం అయితే అక్కడికి వచ్చేసాం. ఇదిగోండి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఒక టెంపుల్ చూసారా, 2 టెంపుల్స్ ఉన్నాయి. ఏంటా మనం చూస్తే లోపల దీపం కూడా వెలుగుతుంది. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం. సో నేను ఒక్కదానికి వెళ్ళడానికి భయం వేసి ఇదిగోండి మా తమ్ముడు కూడా వస్తున్నాడు అనమాట. మా పాప కార్లో ఉంది. సో టెంపుల్ చూడండి, పురాతనం ఉంది, ఎప్పుడుదోలా ఉంది. అసలు ఎప్పుడుదో కూడా మనం చెప్పలేం, చాలా కష్టం. ఇంతకీ గుడో కాదో కూడా తెలీదు. మీకు కనిపిస్తుందా? లాంగ్ వెళ్ళి చూపిస్తా. ఇదిగోండి ఓవరాల్గా. ఇంకా ఇదిగోండి ఈ టెంపుల్. ముళ్ళుకు చూపింది బాబ్రే. రే ఒకసారి రామా. ముళ్ళు ముళ్ళు ముళ్ళు. ఇదిగోండి లోపల నుంచి చెట్లన్నీ కూడా ఇలా వచ్చేసి ఉన్నాయి అన్నమాట. అగోండి చెట్లు అవన్నీ ఇలాగ వస్తే మీకు ఇంకో విషయం, ఒక చిన్న సీక్రెట్ కూడా చెప్తాను. ఇదిగోండి పువ్వులు ఉన్నాయి కదా, పువ్వులు మీకు ఎవరైతే బాగా ఇష్టం వాళ్ళకి ఇలా చేసి ఇందులో రసం ఉంటుంది కదా, తల మీద పెట్టి బాగా రుద్దితే మీ మాట వింటారట. సో ఇది చాలా పెద్ద సీక్రెట్. ఇదిగోండి ఏ దేవుడి గుడిరా ఇంతకీ ఏమో తెలియట్లేదు, కానీ కొంచెం భయంగా ఉంది, జాగ్రత్తగా. ఇదిగోండి ఏ గుడో వాడు లోపలికి వెళ్ళి వచ్చాడు. కానీ వెళ్ళు మొత్తం అంతా క్లియర్. గైస్ ఈ గుడి ఎందుకు ఇలా వదిలేశారు, ఇంత పాడుపడిపోయింది, ఎన్ని సంవత్సరాల క్రితంది, అసలు ఏంటి కథ, స్టోరీ ఏంటనేది మనకైతే తెలియదు. కానీ ఇలా ఉండడానికి కారణం ఏంటో తెలియటం లేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. దేవుడి గుడి అయినా దీపం అయితే లోపల ఉంది. కాకపోతే ఏంటంటే లోపలికి వెళ్ళాలంటే కూడా ఏ పాములు ఉంటాయో లేకపోతే ఏంటో, అంటే ఇది గుడి కంటే కూడా హర్రర్ లాగా ఆ ఫీల్ వచ్చిందనమాట. కొంచెం భయంకరంగానే ఉంది. సో ఇంకా ఇది చూసారు కదా, ఇది కూడా అలానే ఉంది. బట్ ఇది కూడా టెంపులా కాదా ఏంటో మనకు తెలియదు. ఇది కూడా ఒకసారి క్లియర్గా మీకు లోపలికి చూపించగలుగుతా. ఇదిగోండి ఈ పక్కన ఇలా వే ఒకటి ఉంది. నెక్స్ట్ బాబా ఇది కొంచెం ఇలా బిల్డింగ్ ఇల్లులా ఉంది. లోపలైతే ఇదిగోండి ఇలా అటు ఇటు కొంచెం అలా స్పేస్ ఉంది. లోపల ఒక రూమ్ ఉందన్నమాట. ఇదిగోండి ఇలా ఉంది. ఇంక ఇలా ఉంటే మనం లోపలికి కూడా వెళ్ళడం కష్టమే. సో ఇంకా మనం అయితే బీచ్కి వెళ్ళిపోదాం. ఇంకా మనం ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్ళాలి, కానీ చాలా ఆకలేసేస్తున్నారు. సో ఇక్కడ తినేసి అప్పుడు బీచ్ చూడండి. ఇప్పుడైతే లంచ్ అయిపోయింది. ఇప్పుడు కాసేపు అక్కడ వెళ్ళి అదంతా చూసి ఎంజాయ్ చేసి తర్వాత స్నాక్స్ కూడా తెచ్చుకున్నాం. అవి కూడా తినేస్తే ఒక పని అయిపోతుంది. నాకేంటో ఈ మధ్య బాగా వంటలు పిచ్చి ఫుడ్డీని అయిపోయాను. ఇంతకుముందు ఏంటో అంత ఫుడ్డీ కాదు. ఎప్పుడైనా సరే ఫుడ్డీ అంటే బయట నాన్ వెజ్ బయట కొన్ని అలా ఏం కాదు, నేను చేసుకున్నావు మాత్రమే
నేను ఈ కాంబినేషన్లో బాగుంటుంది అని చెప్పి చేసుకుని ఇంట్రెస్ట్గా ఆ విధంగా కొంచెం ఫుడ్ ఎక్కువ తింటున్నాను అనమాట. జనరల్గా అయితే నేను అసలు ఫుడ్ కాదు. ఈ మధ్య అయితే నాకు తెలిసి ఒక 1 మంత్ నుంచి అయితే ఫుల్గా తినేస్తున్నాను. సో ఇంకా లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేద్దాం. చూడండి గైస్, నేను మీతో వీడియో చేస్తున్నానని చెప్పి మా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. చెప్తాను గైస్, ఇది కూడా ఎంట్రన్స్ ఇలా ఉందన్నమాట. చూడండి, కొండ పైన టెంపుల్ కనిపిస్తుంది, స్టెప్స్, ఇక్కడే కార్ అన్ని ఇక్కడే పార్కింగ్ అనమాట. ఇదిగోండి ఇక్కడ బీచ్. సో ఇంకా దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదిగోండి గైస్, ఇదే గంగవరం కోట్ బీచ్ అన్నమాట. ఇక్కడ ఎవరో సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు. ఇదిగోండి గైస్, ఇక్కడ ఏదో సాంగ్ ఏదో షూట్ చేసుకుంటారు, రీల్ ఏదో. సో అక్కడ సాంగ్స్ ఏవో పెట్టారు, మైక్ బాక్స్ ఇంకా కెమెరా ఇంకా మైక్ కూడా పట్టుకున్నారు. ఇవ్వండి, మా పిల్ల వల్ల ఈరోజు ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఈ పిల్లే టెంపుల్కి వెళ్తాం కదా ఫస్ట్. టెంపుల్ అంటే నేను ఎక్కలేదు, మీరు నేను వద్దమ్మా. ఇదిగోండి బీచ్ పక్కనే కొండలు, చాలా పైకి చాలా బాగుంది. ఇంకా ఇదిగోండి బీచ్. ఇదిగోండి ఇక్కడ ఏదో సాంగ్ షూట్ చేసుకుంటున్నారు. చూడండి అక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, అక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు, మంచి మంచి ఫొటోస్ తిరగచ్చు. సో ఇంకా టెంపుల్ ఇదిగోండి. పైకి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం, అంటే నేను వెళ్ళకపోయినా వీళ్ళనైనా పంపించి మీకు క్లియర్గా చూపిస్తాను. గైస్ ఇదిగోండి, ఇక్కడ టెంపుల్కి వెళ్ళడానికి బ్రిడ్జ్లా ఉంది కదా, అక్కడ వాటర్ అంతా కూడా పొల్యూట్ వాటర్ అనమాట, అంటే పోర్ట్ వాటర్ ఏదో అనుకుంటా. సో మేము ఏంటంటే ఇదిగోండి అక్కడికి వెళ్ళి పిక్స్ దిగుదాం అని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడికి వచ్చేది చూస్తే ఇదిగోండి ఈ వాటర్ ఉందా, ఎంత బ్లాక్ ఉంది మొత్తం, అది చాలా గలీజ్గా ఉందన్నమాట. ఆ వాటర్ ఎక్కడికి కలుస్తుందంటే కరెక్ట్గా అలా చూస్తే అదిగోండి బీచ్లోకి వెళ్తుంది ఆ వాటర్ అంతా. అక్కడికి పిక్స్ తీసుకోవడానికి వెళ్దాం అవుతుంది, ఇలా లాంగ్లోనే పోజులు ఇవ్వాలి. నేనైతే అది బీచ్లోకి వెళ్ళి ఎవరు కూడా చేయకపోవడం బెస్ట్, ఎందుకంటే లేనిపోయిన ఇన్ఫెక్షన్స్ వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దూరం చూసి ఆస్వాదించడమే బెటర్ అనమాట. సో కానీ ఇది లాంగ్ నుంచి ఇప్పుడు చూడండి ఎంత బాగుందంటే ఈ ప్లేస్. ఇప్పుడు పిక్స్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ ఎలాంటి షూట్ చేసుకున్నా చాలా బాగుంటుంది. బీచ్ అయితే చాలా బాగుంది, కాబట్టి బీచ్లోకి వెళ్ళకుండా ఉండడం బెటర్ అనమాట. టెంపుల్ ఇంకా ఇదంతా బాగుంది, కాకపోతే కొంచెం లాంగ్ ఓకే. ఇది మెయిన్ కొండ ఏదైతే ఉంది ఇది కూడా చాలా బాగుంది. చూడండి కొండ పైన ఎవరో ఉన్నారు. ఇక్కడ మేము ఇప్పుడు ఇక్కడే కూర్చున్నాం. మా తమ్ముడు మాత్రం టెంపుల్కి వీడియో తీయడానికి వెళ్ళాడు అనమాట. మాకు మెట్లకి ఓపిక లేక ఇక్కడే కూర్చుండిపోయాం. కరెక్ట్గా మేము కూర్చున్న ప్లేస్కి వీళ్ళు షూట్ అక్కడ చేసేవాళ్ళు ఇక్కడికి ఇప్పుడు షిఫ్ట్ అయ్యారనమాట. ఎందుకంటే పైన ఒకసారి ఒక వింత మనిషి నడుచుకుంటున్నాడు. డౌన్ దిగాడు, మనకు కనబడదు. ఓకే, ఆ కొండల్లో ఎక్కడో ఇరుక్కుపోయాడు మా తమ్ముడు. సో బయటకు వస్తే కానీ మనకు తెలియదు ఇంకా వాడు ఎక్కడున్నాడు. ఇంకా కనిపించట్లేదు. తలకే కనబడుతుంది. ఓ ఇప్పుడు ఇదిగోండి తలకే కనబడింది. ఇదిగోండి సరే, జీవి బయటకు వచ్చాడు. ఏం చేయాలని ఆలోచిస్తున్నట్టున్నాడు. ఇలా దిగొచ్చేద్దాం అనుకుంటారేమో. నేను చేయలేని సాహసం మా తమ్ముడు చేశాడు అనమాట. నేను జూమ్ చేసి వీడియో తీస్తానని అర్థమైనట్టుంది, హ్యాండ్ ఊపాడు. సో ఇంత సాహసం ఎందుకు చేశాడంటే లాస్ట్ మంత్కి ఈ మంత్కి మా తమ్ముడు కొంచెం ఫ్యాట్ అయిపోయాడు అనమాట, బాగా స్టమక్ పెంచాడు. సో అది తగ్గించే ప్రయత్నంలో ఇలాంటివన్నీ చేస్తున్నాడు. సార్ ఇది క్లియర్గా చూస్తే ఎలా ఉందో చూడండి.
చూస్తారా, నించోడానికి కూడా అవ్వట్లేదు అన్నమాట. చాలా షార్ప్గా ఉంది. అంటే వాటర్కి అలా కరుగుతుందో ఏంటో మరి. చూసారా,